హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రెసిపీ అయితే పక్కా రెస్టారెంట్ అనమాట. ఒకవేళ రెస్టారెంట్లో తిన్నా మనం ఇలా చేసుకుంటే ఆ టేస్ట్కి మించి ఉంటుంది. అంత మంచి పన్నీర్ మష్రూమ్ కర్రీ రెస్టారెంట్కి మించిన టేస్ట్తో మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ముందుగా పల్లీలను నానబెట్టుకోవాలి. మనం కూర వండడానికి ఒక గంట ముందు 50 నుంచి 60 గ్రాములు పల్లీలను నానబెట్టుకోవాలి. చూసారా ఎంత చక్కగా నానిపోయాయో. ఇలా నానబెట్టుకున్న వాటిని పక్కనైతే ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయిని పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, చిన్న బటర్ వేసేసి కొద్దిగా ఉప్పు, కారం, అలాగే పసుపు 1/2 టేబుల్ స్పూన్ చొప్పున వేయండి. వేసేసి బటర్ని ఈ వేసిన మసాలాని అంటే ఉప్పు, పసుపు, కారాన్ని కలిపేయండి. కలిపేసేసి పన్నీర్ని అయితే ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి 150 గ్రాముల పన్నీర్ అనమాట. ఈ పన్నీర్ని ఈ మసాలాలో టాస్ చేసేయండి. అయితే ఐ ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి. ఎప్పుడు కూడాను పన్నీరు ఐ ఫ్లేమ్ మీద వేయించుకున్నాం అనుకోండి సాఫ్ట్గా ఉంటుంది. అదే సిమ్లో వేస్తే హార్డ్గా అయిపోద్ది అనమాట. అది గుర్తుపెట్టుకొని 1-2 నిమిషాల పాటు వేయించుకోండి. చూసారా నేను వీడియోలో చూపించినట్లు ఇలా ఉండాలి. ఇలా వేయించుకుంటే చాలు, మరీ ఎక్కువగా వేగిపోవాల్సిన అవసరం లేదు. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ ప్లేట్లోకి తీసుకొని వీటిని అయితే పక్కన ఉంచేయండి. మరలా అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులో 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1 కప్పు టమోటాలను వేసేయండి. ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసేయండి. అలాగే కొద్దిగా ఉప్పు వేసేసి ఉల్లిపాయలు మరీ వేగిపోవాల్సిన అవసరం లేదనమాట. ఒక 60% వేయించుకోవాలి. చూసారా వీడియోలో చూపించినట్లు ఇలాగా టమాటాలు సాఫ్ట్గా అయిపోవాలి, ఉల్లిపాయలు మాత్రం ఇలా ఉండాలి. ఇలా వేగిపోయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనైతే ఉంచేయండి. మరలా అదే కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసేసి మష్రూమ్ని వేసుకోవాలి. నీట్గా కడిగేసి నేను వీడియోలో చూపించినట్లు ఈ సైజులో ముక్కలు ఉండాలి. అలా కట్ చేసుకున్న మష్రూమ్ని ఆయిల్లో వేసేయండి. ఇది 200 గ్రామ్స్ అనమాట. ఈ 200 గ్రామ్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసి కొంచెం ఉప్పు వేసి ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టేయండి. మష్రూమ్లో వాటర్ ఎక్కువ వస్తుంది, ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలి. ఇలాగా ఎగిరిపోయిన తర్వాత ఈ మష్రూమ్ని కూడాను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచేయండి. స్టవ్ అయితే ఆపేయండి. తర్వాత ఇందాక వేయించుకున్న ఉల్లిపాయలు అలాగే టమోటాలని మిక్సీ జార్లో వేసేయండి. వేసేసి ఇందాక నానబెట్టుకున్న పల్లీలను కూడా వేసేయండి. అలాగే ఇంచు దాల్చిన చెక్కను కూడా వేయండి. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 2 యాలకులను వేసేసి వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ చేసుకుంటే ఈ కూరకి గ్రేవీ అనేది అంత బాగా వస్తుంది. చూసారా నేను వీడియోలో చూపించినట్లు ఇలా ఎంత మెత్తగా ఉండాలి. అయితే వాటర్ ఏమి యాడ్ చేయకండి. ఒకవేళ మీకు కొంచెం టైట్గా ఉందనిపిస్తే కొంచెం వాటర్ వేసి మిక్సీ వేసుకోండి. మరలా కడాయిని పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే 1 టేబుల్ స్పూన్ బటర్ వేసేసి బటర్ కరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి. జీలకర్ర జస్ట్ వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసేసి జస్ట్ మూత పెట్టండి. ఎందుకంటే కరివేపాకు చిట్లినప్పుడు ఆయిల్ తుల్లుతుంది. ఇలా వేగిపోయిన తర్వాత ఇందాక పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసేయండి. ఆనియన్, టమోటా, పల్లి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసేసి ఆ ఆయిల్లో ఈ పేస్ట్ అనేది బాగా వేగిపోవాలి. అలా వేగితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే ఒకవేళ మీ దగ్గర బటరు వీలైనంత వరకు లేదు అంటే మాత్రం స్కిప్ చేయండి. కానీ ఈ కూరకి బటర్ వేసుకుంటేనే టేస్ట్ అనమాట. అలాగే ఇలా వేయిస్తున్నప్పుడు ఆయిల్ సరిపోలేదు, అందుకు మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అంటే మొత్తం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే మీరు ఒకేసారి వేసుకోండి. వేసేసి ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయి ఈ పేస్ట్ అనేది కడాయికి అంటుకోకుండా వస్తుంది. చూసారా ఇలాగా వచ్చినప్పుడు బాగా వేగిపోయినట్లు అనమాట. ఇలాగా వేగిపోయిన తర్వాత టేబుల్ స్పూన్ పసుపు అలాగే మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసేయండి. వేసేసి మొత్తం అంతా కూడాను ఒకసారి కలిపేయండి. ఇలా కలిపిసిన తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అయితే వేసుకోండి. సుమారు 1/2 లీటర్ వరకు వాటర్ పడతాయి. అంత వాటర్ అయితే వేసుకొని మొత్తం అంతా కూడాను ఒకసారి కలిపేయండి. కలిపేసి ఇందాక వేయించుకున్న మష్రూము అలాగే పన్నీర్ ఉంది కదా, ఆ రెండింటిని కూడాను వేసేయండి. మరలా మొత్తం అంతటిని కూడాను ఒకసారి నిదానంగా కలపండి. పన్నీర్ విరిగిపోకుండా నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం టేస్ట్ చేసుకోవాలి. ఉప్పు కానీ కారం కానీ సరిపోలేదు అనిపిస్తే కొంచెం వేసుకొని మరలా ఒకసారి అంతా నిదానంగా కలిపేసేసి మూత పెట్టేయండి.
మూత పెట్టేసి 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. సిమ్లో ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఆయిల్ చూసారా పైకి తేలుతుంది. ఇలా తేలుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసేసి ఫైనల్గా కొత్తిమీర పైనుంచి వేసుకొని ఒకసారి అంతా కలిపేయండి. కలిపేసి గ్రేవీ కన్సిస్టెన్సీ చూసారా ఎలా ఉందో, ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే ఈ కూరకి టేస్ట్. కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంకాస్త తిక్కుగా ఉంటుంది. ఇలాంటప్పుడు స్టవ్ ఆపేయండి. ఆపేసి ఈ కర్రీని చపాతీ, రోటీ, పుల్కా, బటర్ నాన్, అలాగే రైస్తోని, బిర్యానీకి, జీరా రైసు ఇలాంటి వాటికి చాలా చాలా మంచి కాంబినేషన్ అనమాట. అలాగే లంచ్ బాక్స్ కూడాను చాలా మంచి రెసిపీ. ఇంత మంచి రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. రేపటి మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.